అద్భుతం. పేరు రామలింగం, వయస్సు 85 సంవత్సరాలు, ఊరు కడలాడి. శ్రీ స్వామిని నేను మొట్టమొదట విల్వారిణిలోని కృత్తికా కోవెల, నక్షత్ర కోవెల దగ్గర దర్శనం చేసుకున్నాను. వారు గొప్ప మహనీయులని దృఢంగా అనిపించింది. శ్రీ స్వామిని చూడగానే ఆ మహాత్ముని మా ఇంటికి తీసుకుని వెళ్ళి భోజనం పెట్టాలని తోచింది. ఆ విషయమే నాతో వచ్చిన మా బావమరిదితో చెప్పాను. మేము శ్రీ స్వామిని మాతో రమ్మని వేడుకున్నాము. వారి దయతో మాతో బయలుదేరి వచ్చారు. అలా దైవమే మా వెంట మా ఇంటికి తరలి వచ్చారు. శ్రీ స్వామి తమ భుజానికి ఒక మూటను తగిలించుకుని ఉన్నారు. ఆ మూటను మేము మోసుకొస్తామని వారిని ప్రార్థించాము. వారు వద్దన్నారు. వారు మొదట నిరాకరించిన పదే పదే మేము అభ్యర్థించిన మీదట వారు ఆ మూటను నాకు ఇచ్చారు. ఆ మూట చూడ్డానికి చిన్నగా కనిపించినా చెప్పలేనంత బరువుగా ఉంది. దాన్ని తీసుకుని నడవడం మా ఇద్దరికీ అసాధ్యం అనిపించింది. కరుణామూర్తులైన శ్రీ స్వామి మా అవస్థను గమనించి ఆ మూటను తిరిగి తీసుకొని భుజానికి తగిలించుకొని సునాయాసంగా నడుస్తున్నారు. అది మాకెంతో అద్భుతంగా తోచింది. మేము ఇంటికి చేరేసరికి ఇంటి తలుపు బయటవైపు గొళ్ళెం పెట్టి ఉన్నది. నేను తలుపు పోతూ ఉండగా శ్రీస్వామి అక్కడేమీ లేదు, ఎందుకు వెళ్తున్నారు అన్నారు. వారి మాటలకు నా మనస్సు చివుక్కుమంది. మా బావమరిది ఇంటి లోపలికి వెళ్ళి చూస్తే వంట పాత్రలన్నీ ఖాళీగా కనిపించాయి. కొద్దిగా కూడా భోజనం లేదు. నేను చెబితే మీరు వినలేదు కదా అన్నారు శ్రీస్వామి. ఇంట్లోని ఆడవాళ్ళు మేము పొలాల దగ్గర ఉంటామని భోజనం అంతా తీసుకొని పొలాలకు వెళ్ళారు. ఇక చేసేది లేక కొట్టుకు వెళ్ళి పండ్లు, రొట్టె తెచ్చి శ్రీస్వామికి సమర్పించుకున్నాను. ప్రేమమూర్తులైన శ్రీస్వామి మాపై కరుణతో వాటిని ఆరగించి మంచినీళ్ళు త్రాగి అక్కడి నుండి బయలుదేరి వెళ్ళారు. వారికి మా మీద ఎంత ప్రేమ ఉందో మాకు అర్థమైంది. శ్రీస్వామి అరుగుపై ఆసీనులైన తర్వాత 15-20 రోజులకు ఒకసారి వారి దర్శనానికి వెళ్ళేవాణ్ణి. వారు నాకు నా పెద్ద దిక్కు వలె మంచి చెడు చెబుతూ ఉండేవారు. ఒకసారి శ్రీ స్వామి సన్నిధిలో నా భార్య అనారోగ్యం గురించి మనస్సులోనే వారికి చెప్పుకున్నాను. నా భార్య ఆరోగ్య విషయంలో నేను వ్యర్థ ప్రయత్నం చేస్తున్నానని శ్రీ స్వామి చెప్పారు. వారు ఎందుకు అలా చెప్తున్నారో తెలియక కారణం ఏమిటని అడిగాను. వారు, ఒక రైతు బావి త్రవ్వుతాడు, బండ వస్తుంది, అలా అనుకుంటే సరి అన్నారు. ఇక నా విధివ్రాత అలాగే ఉందని సరిపెట్టుకున్నాను. ఒకరోజు శ్రీ స్వామికి పరిచర్యలు చేసుకుంటే వారి కృప వల్ల సంపన్నుణ్ణి కావచ్చని మనసులో భావిస్తూ వారి సన్నిధికి వచ్చాను. వారికి నమస్కరించుకొని అక్కడే నిలబడ్డ నన్ను వారు అదోలా చూశారు. తర్వాత నన్ను కూర్చోమన్నట్లు సైగ చేశారు. నేను అరుగు ప్రక్కనే కూర్చున్నాను. వారు, వృధా ప్రయత్నం వద్దు, ఆ ఆలోచనలు వదిలిపెట్టు అన్నారు. అప్పుడు వారి పాదంలో చీమలు పుట్టలు పెట్టి పాకుతూ ఉన్నాయి. వాటిని తీసివేయాలని ప్రయత్నించాను. వారు నా చేతిని పట్టుకొని, జీవుల్ని తినని, కంగారు పడద్దు అన్నారు. తర్వాత వారి ముఖాన్ని టవల్తో తుడిచి గడ్డం మీసాలు సరిచేశాను. శ్రీస్వామి తమ జేబులో నుండి బీడీ తీశారు. నేను బీడీ వెలిగించగానే బీడీ త్రాగారు. తర్వాత నా చేతిలో ఊది పెట్టి, మంచిది వెళ్ళిరా అన్నారు. నా కాలనీలోని ఆనెకు శ్రీ స్వామిని ఏదైనా మూలికా వైద్యం గురించి అడిగి వారు చెప్పిన మూలికలతో మందు తయారు చేసి డబ్బు సంపాదించాలన్న దురాలోచన కలిగింది. వారిని దర్శించుకొని ఆనెకు వైద్యం చెప్పమని సుమారు 10-15 సార్లు అడిగాను. శ్రీ స్వామి మూలిక పేరు సూచించలేదు సరికదా, నీది వ్యర్థ ఆలోచన అని అన్నారు. నా భార్యను ఒక చోటికి తీసుకుని వెళ్ళి వైద్యం చేయించాలని మరోసారి తలచి శ్రీ స్వామిని దర్శించుకున్నాను. నా ఆలోచనలు వారు గ్రహించి నా వైపు తీక్షణంగా చూసి తర్వాత ధ్యానస్థులైనారు. నేను అరుగు పక్కనే మౌనంగా కూర్చున్నాను. వారు ధ్యానం నుంచి బయటికి రాగానే టీ తీసుకొని వస్తానని చెప్పాను. వారు సరేనన్నారు. టీ తెచ్చి వారికి సమర్పించుకున్నాను. నా భార్య చికిత్స గురించి శ్రీ స్వామి మరేమీ మాట్లాడలేదు. ఒకరోజు నేను పూండీకి వస్తూ ఉండగా బాగా ఆకలి వేసింది. ఒకచోట టిఫిన్ చేసి శ్రీ స్వామి కోసం 4 ఇడ్లీలు 2 వడలు పొట్లం కట్టించుకొని వచ్చి వారికి సమర్పించాను. వెంటనే వారు,
ఇది జీర్ణం అవుతుందా కాదా, ఎందుకలా తీసుకొని వచ్చావు అన్నారు. నేను చేసిన తప్పు నాకు అర్థమైంది. నేనెప్పుడు వారికి టిఫిన్ తెచ్చినా వారు స్వీకరించాకనే నేను తినేవాణ్ణి. అలాంటిది వారికంటే నేను ముందు తిని పొరపాటు చేశాను. ఇంతలో శ్రీ స్వామి తమ ఒక పాదం పైకి లేపి చూపించారు. వారి కింద మలమూత్రాలున్నాయి. నువ్వు తెచ్చింది దీనితో సమానం అని వారు నాకు చెప్పినట్లు అనిపించింది. నేను బాధతో అరుగు పక్కనే కూర్చున్నాను. 1 గంట గడిచింది. శ్రీ స్వామి, ఈ కర్మ పట్టినవాడు ఎందుకు అలా పరిగెత్తుకొస్తున్నాడు, ఆ కర్మ పట్టినవాడు ఎందుకు అలా పరిగెత్తుకొస్తున్నాడు అన్నారు. నాకేమీ అర్థం కాలేదు. వారిని ఎవరు వస్తున్నారని అడిగాను. చెబుతాను అన్నారు శ్రీ స్వామి. కొద్దిసేపటికి కురుంబేడు స్వామి వచ్చి వారికి ప్రణామం చేశారు. శ్రీ పూండి స్వామి ఆయనకు ఊది కుంకుమ ఇచ్చి కూర్చోమన్నారు. ఆయన కూర్చున్నారు. ఇద్దరూ ఏదో మాట్లాడుకున్నారు. ఆ మాటలు నాకు అర్థం కాలేదు. తర్వాత కురుంబేడు స్వామి లేచి నిల్చోగానే శ్రీ స్వామి ఒక అరటిపండు తీసుకొని కొద్దిగా తాను తిని మిగిలినది కురుంబేడు స్వామికి ఇచ్చారు. ఆయన ప్రసాదం తీసుకొని సెలవు కోరాడు. శ్రీ స్వామి మంచిది వెళ్ళి రమ్మని ఆశీర్వదించారు. ఆ రోజు శ్రీ స్వామి ఎడమ పాదాన్ని కూడా చీమలు కుట్టి పాదానికి పుండు పడింది. నేను నా చేతిని ముందుకు చాపి చీమల్ని తీయబోతుండగా శ్రీ స్వామి నా చేతిని పట్టుకుని ఆపి, జీవికి తృప్తి కలగని, నీవేమీ కంగారు పడకు అన్నారు. ఇంటికి బయలుదేరే ముందు నేను టవలుతో వారి ముఖం తుడిచి గడ్డం మీసాలు సవరించేవాణ్ణి. వారిని అడిగి టీ తీసుకొని వచ్చి ఇస్తే టీ త్రాగేవారు శ్రీ స్వామి. తర్వాత వారు బీడీ చేతిలోకి తీసుకోగానే బీడీని వెలిగించేవాణ్ణి. వారు బీడీ త్రాగాక ఊది పెట్టించుకొని వారి వద్ద సెలవు తీసుకొని ఇంటికి బయలుదేరేవాణ్ణి. నేను బయలుదేరే ముందు ప్రతిసారి ముఖం తుడవడం దగ్గర నుండి బీడీ కాల్చే వరకు వరుస క్రమంలో అన్ని పనులు చేసేవాణ్ణి. అది నాకు వారిచ్చిన అపూర్వ వరం. నా భార్య పిచ్చి పట్టిన దానిలా ప్రవర్తించేది. తినడం, ఇంట్లో ఉండకుండా బయటికి వెళ్ళడం చేసేది. ఒకచోట ఉండేది కాదు. శ్రీ స్వామి దగ్గరకు రావడానికి ఇష్టపడేది కాదు. శ్రీ స్వామి దగ్గరకు నా భార్య రావాలని నేను మనసులో వారిని ప్రార్థించాను. వారు నాతో అది వృధా ప్రయత్నం వద్దు అన్నారు. నేను మందులు, మాకులు, మంత్రాలు, తంత్రాలు ఎన్నో చేసి చూశాను. నయం కాలేదు. మీ సన్నిధికి వస్తేనైనా బాగుంటుందేమో స్వామి అని మనసులో మళ్ళీ వారిని ప్రార్థించాను. ఇంకొద్ది రోజులు పోని, తొందరపడద్దు అన్నారు శ్రీ స్వామి. మరెక్కడైనా చూపించమంటారేమోనని అడిగితే అన్నీ వ్యర్థమని, ఖర్చు పెట్టవద్దని చెప్పారు శ్రీ స్వామి. 15 సంవత్సరాల తర్వాత నా భార్యను వాళ్ళ అమ్మ, అన్నదమ్ములు కలిపి బలవంతంగా శ్రీ స్వామి సన్నిధికి తెచ్చారు. ఆమె ఇదిగో వస్తానని తప్పించుకొని వెళ్ళి ఎక్కడో దాక్కుంది. ఇక చేసేది లేక వాళ్ళంతా నిరాశతో వెనుతిరిగి వెళ్ళిపోయారు. కొన్నాళ్ల తర్వాత ఒకరోజు నా భార్య తెల్లవారుజామున లేచి వాళ్ళ అమ్మతో శ్రీ స్వామి దగ్గరికి వెళ్ళి వస్తానని చెప్పి పూండికి బయలుదేరింది. వచ్చే దారిలో ఉన్న ఒక మోటార్ పంపు వద్ద స్నానం చేసి తడి బట్టలతో శ్రీ స్వామి సన్నిధికి వచ్చి వారి ఎదుట నిలబడింది. ఆమెను చూస్తూనే శ్రీ స్వామి కోణంగి ఇలా రా అని పిలిచారు. నా భార్య వెళ్ళి శ్రీ స్వామి పాదాలకు నమస్కరించుకుంది. సరి మంచిది అని ఆశీర్వదించి ఊది కుంకుమ ఇచ్చి ఒక అరటిపండు ఒలిచి కొద్దిగా తాము ఆరగించి మిగిలిన పండును నా భార్యకిచ్చి తినమన్నారు. ఆ ప్రసాదాన్ని ఆమె తిన్నది. శ్రీ స్వామి ఆమెతో నువ్వు నేరుగా ఇంటికి వెళ్ళాలి అని ఆదేశించారు. నా భార్య బయలుదేరి మా గ్రామానికి వస్తూ దారిలో వాళ్ళ నాన్న, అన్నదమ్ములు, బంధువులు ఆపినా ఆగక శ్రీ స్వామి దగ్గరికి వెళ్ళి వస్తున్నాను, ఇంటికే వెళతాను అని చెప్పి నేరుగా ఇంటికి వచ్చింది. ఆనాటి నుంచి ఆమె ప్రవర్తనలో చాలా మంచి మార్పు వచ్చింది. 4 రోజుల తర్వాత నేను శ్రీ స్వామి సన్నిధికి వెళ్ళాను. దారంతా నేను నా భార్యలో వచ్చిన పరివర్తన గురించి ఆలోచిస్తూ శ్రీ స్వామి ఆమె గురించి ఆ రోజు ఏం చెబుతారోనో అనుకుంటూ వెళ్ళాను. శ్రీ స్వామి ఆ కోణంగి వచ్చిందా అని అడిగారు. వచ్చిందని చెప్పగానే సరి, ఇక మీదట ఎక్కడికి వెళ్ళదు, ఇంట్లోనే ఉంటుంది, చక్కగా చూసుకో అన్నారు. తర్వాత మేమంతా ఆమెను స్వామి దర్శనానికి రమ్మంటే శ్రీ స్వామి వెళ్ళమన్నారు, మళ్ళీ రావద్దన్నారు. అందుకని నేను రాను అని చెప్పి ఎంత పిలిచినా ఆమె వచ్చి వారి దర్శనాన్ని చేసుకోనే లేదు. నేను మనసులో ఆమెకు ఊది కుంకుమ ఇవ్వాలని వేడుకునేవాణ్ణి. వెంటనే శ్రీ స్వామి ఊది కుంకుమ ఇచ్చి తీసుకువెళ్ళి ఆమెకు ఇవ్వమనేవారు.
ఆమె ఎంతో భయభక్తులతో వాటిని తీసుకునేది. శ్రీ స్వామికి చొక్కా కుట్టి వారికి తొడిగే అవకాశం అందరికీ లభించేది కాదు. వారు ఎవరో కొందరినే అందుకు అనుమతించేవారు. శ్రీ స్వామికి ఒక చొక్కా సమర్పించుకోవాలనిపించి వారిని అడిగితే వారు దయతో అనుమతించారు. కానీ నా వద్ద డబ్బులు లేకపోవడంతో శ్రీ స్వామి చొక్కా కోసం మా అన్నదమ్ములతో తల్లిదండ్రులతో చెప్పి పైకం సమకూర్చుకుందాం అనుకున్నాను. వాళ్ళు నా మాట అసలు పట్టించుకోలేదు. నాకు చొక్కాకు డబ్బు సమకూరకపోవడంతో శ్రీ స్వామికి చొక్కాను సమర్పించుకోలేకపోయానని బాధతో వారి సన్నిధికి వచ్చాను. వారు నాతో, మంచిది, దానికోసం నువ్వేమీ బాధపడవద్దు అన్నారు. సంవత్సరం క్రితం 125 రూపాయలకు ఒక చొక్కా కుట్టించి తిరువన్నామలైలోని ఉంటున్న ఒక సాధువుకు సమర్పించాను. ఆ సాధువు ఆ చొక్కా 2 రోజులు వేసుకొని 3వ రోజు కాల్చివేశారు. శ్రీ పూండీ స్వామికి చొక్కా కుట్టి ఇవ్వాలనుకున్న నేను ఆ సాధువుకు కుట్టి ఇచ్చి తృప్తి పడవలసి వచ్చింది. అంతా శ్రీ స్వామి దయ. శ్రీ స్వామికి సర్వం విదితమే. పేరు నారాయణన్, వయస్సు 69 సంవత్సరాలు, ఊరు ఆర్కాడు. నేను బ్యాంక్ ట్రెజరీలో ప్యూన్గా పనిచేసేవాణ్ణి. 1965వ సంవత్సరం తర్వాత నాకు శ్రీ పూండీ స్వామి దర్శన భాగ్యం లభించింది. నేను వారిని దర్శించుకొని పాద నమస్కారం చేసుకున్నాను. వారికి నేను నా సమస్యలు ఏమీ చెప్పుకోలేదు. వారికి సర్వం విదితమే కదా అనిపించింది. తర్వాత కొద్దిసేపటికి ఇంటికి తిరిగి బయలుదేరదాం అనిపించింది. అందరూ వారితో వెళ్ళి వస్తామని చెప్పి వెళుతున్నారు. నేను అదంతా చూస్తూ, మరి నేను అలా వారికి చెప్పి అనుమతి ఇంకా తీసుకోలేదు కదా అని అనుకున్నాను. ఆ ఆలోచన నా మనసులో మెదలక ముందే వారు వెళ్ళిరా అన్నారు, మనసులోని ఆలోచన గ్రహించినట్లుగా. తర్వాత 4-5 సార్లు వారిని దర్శించుకొని ఉంటాను. నేను చాలా కష్టాల్లో సమస్యల్లో మునిగి ఉండేవాణ్ణి. ఆపద్బాంధవుడైన శ్రీ స్వామి దర్శన భాగ్యం లభించిన తర్వాత నేను వాటి నుండి చిన్నగా బయటపడ్డాను. ఒకసారి చేతిలో పైకం అసలు లేక ఇంట్లో వంట కూడా చేయలేదు. నాకేమి చేయాలో పాలుపోక మా ఇంటి అరుగు మీద పడుకున్నాను. మనస్సులోనే శ్రీ స్వామికి నా పరిస్థితినంతా వివరించాను. ఇంతలో ఆ భిక్షగాడు వచ్చాడు. నేను విసుగుతో అతన్ని వెళ్ళమని చెప్పి ఇంట్లోకి వెళ్ళిపోయాను. వెంటనే ఆయన శ్రీ పూండీ స్వామి అయి ఉంటారని స్ఫురించి బయటకు వచ్చి అంతా వెతికాను. ఆ భిక్షగాడు ఎక్కడా కనిపించలేదు. అంతలోనే మాయమయ్యాడు. ఆ సమయంలోనే ఒక మార్వాడి వచ్చి 30 రూపాయలు నా చేతిలో ఉంచి వెళ్ళిపోయాడు. అంతా శ్రీ స్వామి దయ. శ్రీ స్వామి తాము సమాధి చెందుతామనగా 7 రోజుల ముందు స్వప్న దర్శనం ప్రసాదించి నన్ను పూండీకి రమ్మన్నారు. నేను వెంటనే పూండీకి వెళ్ళి వారిని దర్శించుకున్నాను. వారికి నాపై ఉన్న ఆ ప్రేమకు ఏం విలువ కట్టగలం? అది అంతా వారి కృప అనుగ్రహమే. శ్రీ స్వామికి నా విషయాలేమీ చెప్పాలనిపించేది కాదు. వారికి సర్వం తెలిసినప్పుడు నేను ఏదైనా అడగడం వ్యర్థం అనిపించేది. శ్రీ స్వామియే మాకు రక్ష. పేరు రామకృష్ణన్, వయస్సు 65 సంవత్సరాలు, ఊరు అయ్యంపాళ్యం. నేనొకసారి తాటిపండు చేతిలో పట్టుకొని రోడ్డులో నడిచి వెళుతున్నాను. అదే సమయానికి శ్రీ పూండీ స్వామి ఎదురుగా వస్తున్నారు. వారు నా చేతిలో ఉన్న తాటిపండునివ్వమని అడిగారు. నేను ఇవ్వడానికి నిరాకరించాను. దానితో వారు నన్ను ముందుకు వెళ్ళనివ్వకుండా అడ్డగించి నన్ను కొట్టి నా చేతిలోని తాడిపండును తీసుకున్నారు. ఇక నేను చేసేదేమీ లేక శ్రీ స్వామి పాదాలను తాకి నమస్కరించుకున్నాను. వారు బాగుంటావు అని చెప్పి నన్ను ఆశీర్వదించారు. నేను 16 సంవత్సరాల వయసులో సరదాగా మా గ్రామానికి చుట్టుపక్కల ఉన్న కొండలన్నీ ఎక్కేవాణ్ణి. ఒకరోజు నేను పర్వతమలై కొండ క్రింద ఎక్కే దారిలో ఉన్న వీరభద్ర ఆలయంలో పడుకున్నాను. కలలో శ్రీ పూండీ స్వామి కనిపించి బిల్వపత్రి, సిరికురించి, పెరికురించి, సిరి అనంగా, పెరి అనంగా అనే ఈ 5 రకాల మొక్కలను కట్టకట్టి నా చేతికి ఇచ్చి, ఇదిగో పనికి వస్తుంది తీసుకో అన్నారు. నేను అవి నాకు ఏ విధంగా పనికి వస్తాయి అని అడిగాను. వారు మళ్ళీ పనికి వస్తుంది తీసుకో, ఇబ్బంది పడద్దు అన్నారు.
ఆ తర్వాత నుంచి ఆ 5 ఆకులే నాకు జీవనాధారం అయ్యాయి. ఆ 5 ఆకుల పొడులతో ఎన్నో వ్యాధులను నయం చేయవచ్చు. అందులో మహాబిల్వం రక్తశుద్ధికి ఉపయోగపడుతుంది. ఈ రోజున నేను ఆ 5 ఆకుల పొడితోనే వైద్యం చేసి నా జీవనం కొనసాగిస్తున్నాను. నేను తరచూ శ్రీ స్వామి సన్నిధికి వచ్చేవాణ్ణి. నాకు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి పుట్టారు. అబ్బాయి పుట్టిన కొన్ని రోజులకే మరణించాడు. మగ సంతానం లేదని శ్రీ స్వామికి విన్నవించుకున్నాను. వారు, అదంతా భగవంతుడి సంకల్పం, నేనేం చేసేది, నీకు అంతవరకే రుణం ఉంది అని మళ్ళీ నీ జీవితంలో చివరిదాకా దరిద్రం రానే రాదు అని అభయం ఇచ్చారు. ఒకసారి మా పొలాల వద్ద గొడవలొచ్చాయి. శ్రీ స్వామితో విన్నవించుకున్నాను. వారు, వెళ్ళిరా, తగాదా సమసిపోతుంది అన్నారు. నేను ఇంటికి వెళ్ళేసరికి వారు చెప్పినట్లుగే తగాదా పరిష్కారం అయిపోయింది. వారే మాకు రక్ష. చీకటింట్లో వెలుగు వస్తుంది. పేరు శ్రీమతి చిన్నక్కుళందయ్యమ్మ. వయసు 74 సంవత్సరాలు. ఊరు సిరువళ్ళూరు. శ్రీ పూండీ స్వామి అంతటా సంచరిస్తున్న రోజుల నుంచి వారి మహత్యాన్ని గురించి వినడమే కానీ నేను వారిని దర్శించుకునే అదృష్టం లభించడానికి నాకు చాలా కాలమే పట్టింది. నాకు వివాహమైన తర్వాత ఒక అమ్మాయి పుట్టింది. తర్వాత 4 సంవత్సరాలకు ఇంకొక పాప పుట్టి మరణించింది. తర్వాత 15 సంవత్సరాల వరకు మాకు సంతానం కలగలేదు. అప్పుడు నేను శ్రీ స్వామి దర్శనానికి వెళ్ళడం ప్రారంభించాను. వారిని తరచుగా దర్శించుకునేదాన్ని. వారు నా చేతిలో ఊది పెట్టేవారు. ఒకరోజు శ్రీ స్వామి దర్శనానికి నాతో పాటు నా భర్త పిన్నమ్మ అంటే మా చిన్నత్తగారు కూడా వచ్చింది. మా చిన్నత్తగారి సొంత ఊరు మా గ్రామానికి పక్కనే గల కేట్టవరంపాళ్యం. ఆమె వడ్లు కొని దంచి ఆ బియ్యం అమ్ముకొని తన జీవనం సాగించేది. నా భర్త ఆమెకు జీవనాధారం కోసం తనకు చేతనైన సాయం చేయదలిచాడు. ఆమె వ్యాపారానికి కావలసిన డబ్బు సమకూర్చి ఆమెకు వ్యాపారంలో డబ్బు సమకూరిన తర్వాత నింపాదిగా తిరిగి ఇచ్చివేయవచ్చునని హామీ ఇచ్చాడు. ఆమె ఆ పైకంతో వ్యాపారం చేసుకునేది. ఆమె నాకు మగ సంతానం ప్రసాదించమని శ్రీ స్వామిని ప్రార్థించింది. వారు ఎంతో దయతో చీకటింట్లో వెలుగు వస్తుంది అంటూ, అడవి దారిలో వెళ్ళిన కల్లతనమైన ఈటి మొనవలే నాటిపెట్టి తొండము గలవాన్ని నమ్ముకోమని చెప్పు. వారు అలా ఆశీర్వదించిన కొద్ది రోజులకు మాకు ఒక అబ్బాయి కలిగాడు. మేము వాడిని శ్రీ స్వామి దర్శనానికి తీసుకువచ్చి వారి చేతిలో పెట్టి నామకరణం చేయమని ప్రార్థించాము. వారు మురుగా అని నామకరణం చేశారు. వాడు 6 నెలల 17 రోజులకు విరోచనాలు వచ్చి మరణించాడు. తర్వాత 3 సంవత్సరాలకు మళ్ళా ఒక అబ్బాయి పుట్టాడు. మొదటి బాబు శ్రీ స్వామి నామకరణం చేసినా మరణించాడని, రెండవ వాడికి పేరు పెట్టమని మేము వారిని అడగలేదు. వారు పుట్టిన కొన్నాళ్లకు వాడిని శ్రీ స్వామి దర్శనానికి తీసుకొని వచ్చి వారి ఆశీస్సులు తీసుకున్నాము. శ్రీ స్వామి వద్ద ఘనంగా జరిగే తైపూసం వేడుకల్లో మేము కూడా పాల్గొని మాకు చేతనైన పనులు చేసేవాళ్ళం. నేను మా చిన్నత్తగారితో కలిసి శ్రీ స్వామి దర్శనానికి వచ్చేదాన్ని. అలా ఒకసారి మేమిద్దరం వారి దర్శనానికి వచ్చినప్పుడు శ్రీ స్వామి మా చిన్నత్తగారిని ఇక మీదట స్నానం చేయవద్దు అని ఆజ్ఞాపించారు. ఆ రోజు నుండి మా చిన్నత్తగారు 15 సంవత్సరాల పాటు స్నానం చేయనేలేదు. కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని శుభ్రం చేసుకునేది. స్త్రీలు ఎవరైనా వచ్చి బలవంతం చేసి ఆమెకు బట్టలు మార్చేవారు. ఆమె దగ్గర నుండి ఎటువంటి దుర్వాసన వచ్చేది కాదు. ఆమె తరచూ మా ఇంటికి వచ్చేది. శ్రీ స్వామి ఆమెను స్నానం చేయవద్దని చెప్పిన 3 సంవత్సరాల తర్వాత ఒక శుక్రవారం రాత్రి ఆమె మా ఇంటికి వచ్చినప్పుడు నేను ఆమెతో మరోరోజు శనివారం కనుక స్నానం చేసి భోజనం చేయవలసిందని అన్నాను. మేం ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి వ్రతం చేసుకునేవాళ్ళం. ఆమె స్నానం చేయడానికి అంగీకరించలేదు. నేను బలవంతం పెట్టడంతో స్నానం చేసింది. 15 సంవత్సరాల కాలంలో ఆమె ఆ ఒక్క రోజున మాత్రమే స్నానం చేసింది.
ఆమెకు నేను స్నానం చేయమని చెప్పిన మాట ఎలా తోచిందో ఏమో కానీ తర్వాత ఆమె నాతో, నువ్వు చెప్పావు కాబట్టి స్నానం చేశాను, నీకు ఏదో మంచి జరగబోతోంది అన్నది. మా చిన్నత్తగారు ఎంతో పారవస్యంతో శ్రీ పూండీ స్వామి మీద ఎన్నో భక్తి పాటలు పాడారు. తిరుప్పుగల్లో మొట్టమొదటి పాట మురుగ పెరుమాళ్ అరుణగిరినాథునికి చెప్పిన పాట. ఆ పాటను తనకు నేర్పమని నన్ను బలవంతం చేసేది. నేను ఆ పాటను 6వ తరగతి చదువుకుంటున్నప్పుడు మా చిన్నబ్బాయిని అడిగి నేర్చుకోమన్నాను. ఆమె తనకు ఎవరూ ఆ పాట నేర్పించటం లేదని బాధపడేది. తరచూ శ్రీ పూండీ స్వామితో మనస్సులోనే తనకు ఆ పాట నేర్చుకోవాలని ఉందని ప్రాధేయపడేది. ఆమె భక్తి ఆర్తి శ్రీ స్వామికి తెలియనివా? అందుకే వారు ఆమె మొర ఆలకించారు. ఒక రోజున శ్రీ స్వామి కలలో ఆమె తల వద్ద కూర్చొని ఆమెకు ఆ పాటనంతా నేర్పించి చెప్పు వస్తుంది అని తిరిగి చెప్పించుకున్నారట. ఇది ఎంత అద్భుతమైన విషయం! శ్రీ స్వామి ఆమెపై తమ అనుగ్రహాన్ని ఎంతగా కృమ్మరించారు. తర్వాత ఆమె ఆ పాటను ఎప్పుడు పాడినా పారవస్యంతో ఆమె కళ్ళ నుండి నీళ్లు ధారాపాతంగా కారుతూ ఉండేవి. ఆమె తన వ్యాపార రీత్యా ప్రక్క గ్రామాలకు వెళుతూ ఉండేది. అప్పుడు ఆమె ఎంతో ఆర్తిగా తిరుప్పుగల్ ఏకబిగిన పాడేది. శ్రీ పూండీ స్వామి మీద భక్తితో శ్రీ స్వామిపై పాటలు పాడేది. చుట్టుప్రక్కల జనం ఆ పాటలను ఎంతో భక్తి శ్రద్ధలతో వినేవారు. ఒకరోజు మా చిన్నత్తగారు కూర్చొని పాటలు పాడుతూ ఉంటే కొంతమంది అక్కడ గుమిగూడి వింటున్నారు. అదే సమయానికి నా భర్త అటువైపు నుంచి ఇంటికి వస్తూ ఆమెను చూచి, పిన్నమ్మ కూర్చొని పాటలు పాడుకుంటూ ఉంది తప్ప తీసుకున్న పైకం తిరిగి ఇచ్చే ఆలోచనే ఆమెకు లేనట్లుంది. తినడం, పాటలు పాడడం, వ్యాపారం చేసుకోవడంతో కాలం వెళ్ళబుచ్చుతున్నది అని మనసులో అనుకుంటూ ఇంటికి వచ్చారు. ఆ రోజు రాత్రి 7:30 గంటలకు భోజనం చేసిన తర్వాత వారికి విపరీతమైన జ్వరం వచ్చింది. ఎన్ని దుప్పట్లు కప్పినా జ్వరం నిలువనీయక మనిషిని కుదిపివేస్తున్నది. నేను శ్రీ పూండీ స్వామిని ప్రార్థించుకొని వారిచ్చిన ఊది ఇంట్లో ఉంటే దాన్ని మా వారికి పెట్టాను. రాత్రి 2 గంటల ప్రాంతంలో మా వారు హఠాత్తుగా లేచి కూర్చొని శ్రీ స్వామి వచ్చి తన శిరస్సు దగ్గర కూర్చొని తన శిరస్సు మీద చేయి పెట్టి ఆశీర్వదించారని, దానితో తన జ్వరం తగ్గిపోయిందని చెప్పారు. తన పినతల్లి పట్ల తన మనసులో తలెత్తిన ఆలోచనలు నాకు చెప్పి, తాను అలా ఆమె గురించి ఆలోచించడం వల్లనే తనకు జ్వరం వచ్చిందని కూడా చెప్పారు. అసలు అలా ఆలోచించడం కూడా తప్పేనని మా వారికి తెలియచెప్పి వారిని సరిదిద్దారు శ్రీ స్వామి. మరుసటి రోజున మేము పూండీకి బయలుదేరాం. మాతో పాటు మా పిన్న అత్తగారు కూడా తీసుకొని వచ్చారు మా వారు. పూండీలో భోజనానికని పెరుగన్నం చేశారు. ముగ్గురం మా ఊరు బస్టాండ్లో బస్సు కోసం ఎదురు చూసి ఎంతకు బస్సు రాకపోవడంతో కాలినడకన మాదిమంగళం కూడలికి వచ్చి అక్కడ బస్సు కోసం వేచి చూశాము. అక్కడ మా కోసం ఒక్క బస్సు కూడా ఆపకపోవడంతో ఇక కాలినడకన పూండీ చేరాము. శ్రీ స్వామి సన్నిధికి చేరుకొని వారికి నమస్కరించుకోగానే మా ప్రయాణం గురించి వారు, జనాలు నేరుగా ఒక బాట ఉండగా మూలమూలలకు వెళ్ళి వస్తారయ్యా అన్నారు. ఆ రోజు మేము వారిని పూలమాలతో అలంకరించి వారికి కొత్త పంచెలను సమర్పించి నమస్కరించుకున్నాము. వారు మాకు ఊది పెట్టారు. తర్వాత మేము తెచ్చిన పెరుగన్నం తినేటందుకు ఒక పక్కం పెట్టాము. అక్కడ కాపళూరు షణ్ముగం గారు మాకు కనిపించారు. వారికి మాతో పాటు భోజనం పెట్టాము. ఆయన తనకు కొద్దిసేపటి క్రితం బాగా ఆకలి వేసిందని, ఆకలి కడుపుతోనే శ్రీ పూండీ స్వామి సన్నిధికి వెళ్తే ఆయన పెరుగన్నం వస్తుంది వెళ్ళవయ్యా అని చెప్పారని చెప్పి శ్రీ స్వామి చెప్పినట్లే పెరుగన్నం వచ్చింది అంటూ భోజనం చేశారు. ఒకసారి లాలా లక్ష్మీచంద్ అనే వ్యక్తి తన స్నేహితునితో కలిసి షిరిడీకి వచ్చి బాబాను దర్శించుకున్నాడు. బాబా దర్శనం అతనికి ఎంతో ఆనందాన్నిచ్చింది. మసీదులో మధ్యాహ్న భోజన సమయంలో అతడికి ఒక భక్తుడు సాంజా ఉప్మాను ప్రసాదంగా ఇచ్చాడు. అది లక్ష్మీచంద్కు ఎంతగానో నచ్చింది. ఆ తర్వాత రోజు కూడా దాన్ని ఆశించాడు, కానీ ఎవరూ సాంజా తేలేదు. అతను సాంజాకై కనిపెట్టుకొని ఉన్నాడు.
మూడవ రోజు ఆరతి సమయంలో బాపూసాహెబ్ జోగు ఏమి నైవేద్యం తీసుకురావాలి అని బాబాను అడుగగా సాంజా తీసుకొని రమ్మని చెప్పారు బాబా. భక్తులు 2 కుండల నిండా సాంజా తెచ్చారు. లక్ష్మీచంద్ చాలా ఆకలితో ఉన్నాడు. అతని వీపు నొప్పిగా ఉంది. బాబా అతనితో, నువ్వు ఆకలితో ఉండడం మంచిదైనది. కావలసినంత సాంజా తిను. నీ వీపు నొప్పికి ఏదైనా మందు తీసుకో అన్నారు. బాబా మాటలకు లక్ష్మీచంద్ ఎంతో ఆశ్చర్యపోయాడు. శ్రీ సాయి సచ్చరిత్ర. దక్షిణ దేశం నుండి ఒక మోతుబరు రైతు శ్రీ స్వామి దర్శనార్థం వచ్చాడు. అతను వారికి నమస్కరించుకొని ఊదీ పెట్టమని వారిని ప్రార్థించాడు. వారు ఊదీ ఇస్తాను, నువ్వు రాత్రికి ఇక్కడే ఉండు అన్నారు. ఆ రోజు అతను శ్రీ స్వామి సన్నిధిలో విశ్రమించాడు. మరుసటి ఉదయం అతని కోసం ఒక మనిషి అక్కడికి వచ్చి ఆ రాత్రి అతని గోశాల కూలిపోయిందని, ఆవులన్నీ అందులో చిక్కుకుపోయాయని చెప్పాడు. ఆ వార్త విని ఎంతో బాధతో ఆ రైతు శ్రీ స్వామి వద్ద విలపించాడు. శ్రీ స్వామి దేనికి కలత చెందవద్దు అని అతన్ని ఆశీర్వదించి పంపారు. రైతు ఆ రాత్రే వెనుకకు వెళ్ళి ఉంటే ఎప్పటిలాగానే అతను తన గోశాలలో పడుకొని ప్రమాదానికి లోనై ఉండేవాడు. శ్రీ స్వామి ఆ రైతును తన సన్నిధిలో ఉంచుకొని అంతటి ప్రమాదం నుంచి అతన్ని రక్షించారు.